మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు పట్టణ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మన యొక్క గౌరవనీయులైన అనంతపురం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోడ్డు యాక్సిడెంట్ వలన చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. చాలా సమస్యలు పడుతూ అనవసరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపాటి అజాగ్రత్త, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడము, కాళ్ళు చేతులు విరగొట్టుకోవడం, ఇబ్బందులు పడడము, యాక్సిడెంట్లలో తీవ్రంగా నష్టపోతున్నారనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన నిమిత్తం రోడ్డు యాక్సిడెంట్లని నిరోధించడంలో భాగంగా మనం ఒక 4 రోజుల నుంచి మనము గట్టిగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా, ఖచ్చితంగా 2 వీలర్లో ప్రయాణించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్మెట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మద్యం తాగి దయచేసి ఎవరు కూడా వాహనాలు నడపవద్దు. స్పీడ్గా వెళ్లకుండా మనం మామూలుగా మన కంట్రోల్లో ఉండేటటువంటి స్పీడ్లో మాత్రమే పోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ పోవడం కూడా నిషేధించడం జరిగింది. అదే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఖచ్చితంగా మద్యం తాగి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు వాహనాలు నడపొద్దు అని చెప్పేసి. ఎందుకంటే కుటుంబ పెద్దనే రోడ్డుపైకి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైనా పొరపాటుగా ప్రాణాపాయం కానీ ఏదైనా అవయవ లోపం జరిగిందంటే మాత్రం వాళ్ళ కుటుంబం రోడ్డున పడే అవకాశము ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మా గౌరవనీయులైన ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, గుంతకల్ డిఎస్పీ గారు మరియు గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి అందరూ పోలీస్ అధికారులము మరీ విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లు కాని ఎడల ఒకవేళ రూల్స్ ఒబే చేయకుండా అతిక్రమించినతో హెల్మెట్ ధరించకుండా వచ్చినా కూడా పిఎల్ కూడా పోయొద్దని చెప్పేసి మనకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది. అదేవిధంగా రోడ్డు పైన మేము ఇప్పటి నుంచి స్పెషల్ డ్రైవ్స్ అనేది చేయడం జరుగుతుంది. హెల్మెట్ ధరించకుండా ఉండడము, మద్యం తాగి వాహనం నడపడము, అదేవిధంగా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించకపోవడము, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ చేసి ఎంవీ మోటార్ వెహికల్ రూల్స్ను అతిక్రమించినచో వారిపైన చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకొని ఫైన్, జరిమానా విధించడము, తర్వాత 1కి 2 సార్లు చేశానంటే బండ్లు సీజ్ చేయడము, ఈ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైన్లు వేయడం అనేది కాకుండా ప్రజల యొక్క ప్రాణాలు అనేది కాపాడుకోవాలా, అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి వారి కుటుంబాలతో హ్యాపీగా వారు కార్యక్రమాలు చేసుకొని హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. దయచేసి అందరూ పాటిస్తారని చెప్పేసి, ఎవరు అతిక్రమించకుండా రూల్స్ పాటిస్తూ అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పట్టణ ప్రజలకు మరి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. ఇది చాలా రోజులుగా చూస్తున్నాము. మైనర్ అబ్బాయిలకు వాహనాలు ఇస్తున్నారు. వాళ్ళు మొండిగా పట్టుబట్టడం వలన, ఇంకోటి వాళ్ళ యొక్క హ్యాపీగా ఉండాలని ఒకరిని చూసి ఒకరు తీసుకోవడం వల్ల ఈ 2 వీలర్స్ అనేది బుల్లెట్ వాహనాలు కానీ హై ఎండెడ్ అంటే ఎక్కువ కాస్ట్లీ ఉండే వాహనాలు వాళ్ళు స్పీడ్గా పోవడము, దురుసుగా పోవడం వల్ల వాళ్ళు కింద పడడం కానీ, ఎదురుగా వస్తున్నటువంటి అమాయకులు హిట్ ఇవ్వడం అంటే గుద్దడం కానీ ఇలాంటి చేయడం వల్ల అమాయకులు కూడా చాలా మంది ఇబ్బందుల పాలై ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మీ పిల్లలు ఏదైనా జరిగినా మీ ఇంట్లో శోకం ఉంటుంది, అదేవిధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎదుటి వాళ్ళు కూడా అమాయకులు కూడా బలి అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకి ఎవరికి వాహనాలు ఇవ్వద్దు. పూర్తిగా మేజర్ అయిన తర్వాత వాహనాలు పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన తర్వాతనే ఇవ్వాలని చెప్పేసి మరీ కోరుతున్నాము. ఒకవేళ అదేవిధంగా మైనర్ పిల్లలకి ఎవరికైనా వాహనాలు ఇచ్చినచో వారిపైన, వాళ్ళ తల్లిదండ్రులపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయి. థ్యాంక్ యూ.